నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము శ్యామల నవరాత్రుల విశిష్ట గురించి తెలుసుకుంటున్నాం కదా. 7, 8, 9 7వ రోజు సారికా శ్యామల. శ్రీ సారికా శ్యామల అనేది శ్రీ లలితా త్రిపుర సుందరికి ముఖ్య సలహాదారుగా ఉన్న శ్రీ రాజశ్యామల యొక్క అనుబంధ అంగదేవత. సారికా జ్ఞానము మరియు వాక్కు దేవతను సూచిస్తుంది. ఆమె అన్ని విద్యలు మరియు శాస్త్ర నైపుణ్యాన్ని ఇస్తుందని చెబుతారు. సారిక ఆమె చేతిలో కమలాన్ని పట్టుకుంది. ఆమె తన కాలక్షేపాలలో మునిగిపోయి చంద్రుణ్ణి చెవిపోగులాగా అలంకరించింది. ఆమె వివిధ గ్రంథాలు, సంగీతము మరియు సమస్త జ్ఞానాన్ని వింటూ శ్రద్ధగా స్థిరపడింది. ఆమె అన్ని విజ్ఞానము మరియు కళల భండాగారము మరియు అత్యంత ప్రకాశవంతమైన మరియు అన్నీ తెలిసిన దానిగా ప్రశంసించబడింది. ఆమె 64 కళారూపాలు మరియు అన్ని సృజనాత్మక కళలకు కారణము మరియు స్వరూపము. సారిక సంస్కృతంలో మైనా పక్షిని సూచిస్తుంది. ఆ విధంగా సారికాంబిక చాలా సహజమైన మరియు సులభమైన మార్గంలో సర్వ విద్యా జ్ఞానాన్ని ఇస్తుంది. సారికాదేవి అనేక రూపాల్లో పేర్కొనబడింది. సారిక శ్యామల చిలుక, తామర, వరి, పాష, అంకుశ, కలశ మరియు సారిక పక్షిని పట్టుకొని వీణ వాయించేలా ఉంటుంది. కానీ ఖచ్చితమైన ధ్యాన రుజువు మనకు తెలియదు. ఆమె ముదురు రంగును విస్తారమైన మరియు అనంతమైన ఖాళీ స్థలము మరియు స్వచ్ఛమైన సృహాలు యొక్క స్థితితో పోల్చవచ్చు. సారిక అనే పదానికి మరొక అర్థం తీగ, వాయిద్యం యొక్క వంతెన. మైనా పక్షి వంటి పక్షులను పాడటానికి కూడా ఈ పదాన్ని ఉపయోగిస్తారు. కాబట్టి ఆమె సృష్టి యొక్క అన్ని సంగీతము మరియు శబ్దాల స్వరూపము. ఆమె శారద, వాగీశ్వరి మొదలైన పేర్లతో పేర్కొనబడింది. ఇది సారిక మరియు విద్యా సంబంధాన్ని, మాతంగి మరియు సరస్వతి విద్యల సంబంధాన్ని కూడా చూపుతుంది. శ్రీ సారికా శ్యామల అన్ని కళలు, సంగీతము, నృత్యము మొదలైన వాటిలో ప్రావీణ్యం పొందడానికి, ఆమె కృపను ఆకర్షించడానికి ప్రధానంగా ప్రార్థిస్తారు. ఆమె అన్ని రకాల కళలకు కారణం మరియు ప్రభావము చూపిస్తుంది. శ్రీ శ్యామలాయ నమః. 8వ రోజు శ్రీ శుక శ్యామల. శుక అంటే సంస్కృతంలో చిలుక అని అర్థం. శ్రీ శుక శ్యామల తన విస్తరణలుగా తానే చిలుకలుగా ఉనికిలో ఉన్న రూపం. చిలుకలను పోలిన శ్యామల చర్మం రంగు మనకు కనిపిస్తుంది. బ్రహ్మాండ పురాణం ప్రకారం దేవి మంత్రిని శ్యామల యుద్ధభూమికి వెళ్లే ముందు తన చేతిలో ఒక చిలుకను ఎగరవేసింది. అది 3 తలలు, 4 చేతులతో విల్లు మరియు బాణాలు పట్టుకొని ఒక దివ్యజీవిగా మారింది. ధనుర్వేదానికి మూర్తిభవించిన వ్యక్తి అయిన చిలుక. ఇది విల్లు విద్య మరియు ఇతర యుద్ధ నైపుణ్యాలకు సంబంధించిన శాస్త్రం. మరియు అతను దేవికి నమస్కారం చేస్తాడు మరియు ఆమెకు 2 దివ్యమైన ధనస్సులు మరియు అక్షయ తూనీరము, అనంతమైన బాణాలను కలిగి ఉన్న బాణసంచిని అందిస్తాడు. ఆ విధంగా శ్యామల చేతిలోని చిలుకలన్నీ వివిధ విద్యాలుగా ఉంటాయి. భగవతి మాతంగికి చిలుకలంటే చాలా ఇష్టం. ఎందుకంటే కాళిదాసు కూడా తనకు ఎంతో దగ్గరగా ఉండే తన పెంపుడు చిలుకలతో ఆడుకుంటూ ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని వివరిస్తాడు. చిలుక గురువు నేర్పిన విధంగా విద్యను పునరావృతము చేయడానికి ఒక విద్యార్థి యొక్క వాక్ ప్రసంగము మరియు విధేయత మరియు నైపుణ్యాన్ని సూచిస్తుంది. అందువల్ల శుకశ్యామల దేవి వాక్ శక్తి మరియు అన్ని విద్యలను నేర్చుకోవడంలో ఆమె గురుమూర్తి. ఇక్కడ ఆమె విద్యార్థి శుకుడు మంచి విద్యార్థి. అందువలన శుకుడు పండితులలో గొప్పవాడు. అతను రాజవశం మరియు రాహగర్వ భంజనం మరియు యుద్ధ వాక్సిద్ధి మరియు జ్ఞానాన్ని ఇచ్చేవాడు. గొప్ప శ్యామల సిద్ధ ఉపాసకులు సాధన, హోమము మొదలైన వాటిని చేసినప్పుడు దేవి ఉనికిని చాటుతూ చిలుకలు దగ్గరికి వస్తాయి. శ్యామల నవరాత్రిలో 9వ రోజు అవతారం శ్రీ రాజమాతంగి దేవి. ఆ రోజు జపించాల్సిన మంత్రం ఓం శ్రీ రాజమాతంగి దేవియాయ నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను. బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. థ్యాంక్ యూ. ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా పెట్టగలరు వ్యూవర్స్. థ్యాంక్ యూ.